ఒక్క సిప్తో బాడీ రిఫ్రెష్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, స్ట్రెస్ని వానిష్ చేస్తుంది అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ జస్ట్ 2 minutesలో రెడీ అవుతుంది. అదే హాట్ లెమన్ టీ. హాయ్ బిజీ బీస్, వెల్కమ్ బ్యాక్ టు మై లీఫ్ టు కప్ టీ సిరీస్ ఎపిసోడ్ 3. ఈరోజు ఎపిసోడ్లో మనం మనందరికీ ఫెమిలియర్ బట్ సూపర్ రిఫ్రెషింగ్ రెసిపీని ప్రిపేర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ రిఫ్రెషింగ్ జర్నీ ఫ్రమ్ లీఫ్ టు కప్. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్లో ఒక 1.5 cup వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ని మరిగించాలి. ఈ వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఒక 1/4 teaspoon టీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. తక్కువ టీ పౌడర్ సరిపోతుందండి, ఎక్కువ వేస్తే చేదుగా అయిపోతుంది. మీకు కొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఎక్కువసేపు మరిగించాలి తప్ప ఎక్కువ పౌడర్ వేసుకోవద్దు. సో తక్కువ పౌడర్ వేసుకొని ఒక 2-3 minutes దీన్ని సిమ్లోనే ఉంచి మరిగించండి. దీనికే కాదండి, ఏ టీకైనా సరే మనం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాతే టీ పౌడర్ యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఫస్టే టీ పౌడర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో ఒక 2 teaspoons షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ టీ అంటే టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి కూడా సూపర్. విటమిన్ సి రిచ్ డ్రింక్ కాబట్టి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బాడీ డిటాక్స్ అవుతుంది. రెగ్యులర్గా షుగర్ లేకుండా తీసుకుంటే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది అండ్ స్కిన్ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక కప్ లెమన్ టీ తీసుకుంటే స్ట్రెస్ కూడా వానిష్ అవుతుంది. మన డికాషన్ ఇప్పుడు బాగా మరిగింది, అది రెడీగా ఉంది కాబట్టి అది రెడీ అయిన తర్వాత మనం ఒక కప్లో ఫ్రెష్ మింట్ లీవ్స్ని వేసుకోవాలి. అట్లాగే ఒక ఫ్రెష్ లెమన్ స్లైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఎంత ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి హాట్గా ఉన్న డికాషన్ని వేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా మీరు అందులోకే ఫిల్టర్ చేసేసినా కూడా బాగుంటుంది. అప్పుడే మనకి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అసలు ఈ డికాషన్ కలపగానే వచ్చే అరోమా ఉంటుంది కదండి, దానికే మన మైండ్ అంతా రిలాక్స్ అయిన ఫీల్ వస్తుంది. ఈ అరోమా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లెమన్ ఆర్ 2 tablespoons ఫ్రెష్ లెమన్ జ్యూస్ని యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ఒక tablespoon హనీ కూడా యాడ్ చేయాలి. హనీ ఆప్షనల్ అయితే కాదు, హనీ కంపల్సరీ వేస్తేనే దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇష్టం లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోండి, అంతేగాని స్కిప్ చేయొద్దు. హనీ యాడ్ చేసిన తర్వాత దీన్ని జెంటిల్గా స్టిర్ చేసుకుందాం. చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మిక్స్ మిక్స్ మిక్స్, అంతేనండి, హాట్ అండ్ రిఫ్రెషింగ్ లెమన్ టీ రెడీ. ట్రై ఇట్ వన్స్, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బిజీ బీస్ విత్ రాజీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టీ రెసిపీస్తో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.